వెల్కమ్ టు ద జీటీవీ. పెట్రోల్ డీజిల్లను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అని డీలర్లపై చర్యలు తీసుకోండి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రభుత్వానికి డిమాండ్. ఈరోజు డోను పట్టణంలో భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు పాల్గొని ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ జిల్లాలో కృత్రిమ కొరత సృష్టించిన పెట్రోల్ బంకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి మాటల్లో ఇక్కడ ఈ పెట్రోల్ ఒక గంట సేపు ముందు వరకు కూడా పెట్రోల్ లేదు, నో స్టాక్ అని ఉంది. మేము ఇక్కడ ధర్నా చేస్తా ఉంటే ధర్నా చేసేటప్పుడు టైం ఇక్కడికి వచ్చే లోపల ఇది స్టార్ట్ అయిందంటే పెట్రోల్ ఉందో లేదో తెలియాలి. ఈరోజు అధికారులు ఊకదంపుడు ఉపన్యాసం రాజకీయ నాయకులు మాకు చెప్తా ఉన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ 3 రోజుల నుంచి కూడా చెప్తా ఉంది. లేదా ఈరోజు ఆర్డీఓ గారు ఇక్కడ అన్ని బంకులు విజిట్ చేశారు. ప్రజలకి ఎలాంటి కొరత లేదు, పెట్రోల్ సఫిషియెంట్ గా ఉందని చెప్తా ఉన్నాడు. కానీ ఇది పచ్చి అబద్ధం, వినియోగదారుని పచ్చిగా మోసం చేసేటువంటి అబద్ధం. ఇక్కడ పెట్రోల్ సఫిషియెంట్ గా ఉంది, కానీ రేట్లు అమ్ముకోవడానికి లేదా పెట్రోల్ బంకు యజమానులు డీలర్లు కుమ్మక్కై 1 లీటర్ కి 30 రూపాయలు కృత్రిమ కొరత సృష్టించి పెట్రోల్ లేదని డీజిల్ లేదని భయాన్ని ప్రజల్లో కల్పించి ఈరోజు విచ్చలవిడిగా రేట్లు అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి ఈ రేట్లు అమ్ముకునే దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటే సరిపోదు. పేద ప్రజలకి ఈరోజు క్యూ లైన్ లో పెట్రోల్ కొనాలంటే 30 రూపాయలు 40 రూపాయలు అదనంగా పెట్టాలా, లేదా గంటల తరబడి క్యూ లైన్ లో ఉండాలా. ఆటోలు ఈరోజు పెట్రోల్ డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, లేదా శుభకార్యాలకు వెళ్ళాలంటే మోటార్ సైకిల్కి లేదు, రైతులకి పంట ఎక్కువ తీసుకోవాలంటే డీజిల్ పెట్రోల్ లేదు. ఇలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితి, ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరల మీద పడి ప్రజానికి వల్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పచ్చిగా మోసం చేస్తా ఉన్నారు, ప్రజల్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఇవ్వకపోతే సిపిఐగా మేము ఖచ్చితంగా దాడులు చేస్తాం. ప్రజానికానికి పెట్రోల్ డీజిల్ ఉంటే అధికారులు ఏ పెట్రోల్ బంకులో ఎంత ఉందో నోటీసు బోర్డులు వేయాలా, డీజిల్ ఎంత ఉందో నోటీసు బోర్డులు వేయాలా. అప్పుడు ప్రజలు కొనరు. మేము డ్రమ్ములు కొనదండి, లేదంటే ప్రజలకు భయోందనలు కల్పించి కృత్రిమంగా కొనుగోలు సృష్టించడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ బంకులో ఎంత స్టాక్ ఉంది, ఎన్ని లీటర్లు అవకాశం ఉందనేది ఖచ్చితంగా మీకు చేతనైతే అధికారులు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, పోలీసులు మీరు పర్యవేక్షించి అక్రమంగా బ్లాక్ మార్కెట్ లో అడుగుతున్నటువంటి డీలర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టండి. అప్పుడైతే కంట్రోల్లోకి వస్తే తప్ప మీరు విచ్చలవిడిగా డీలర్లకు అప్పచెప్తే దీన్ని సిపిఐగా సహించాం. ఖచ్చితంగా పేదవాడికి ఉండడానికి పోవడానికి ఈరోజు నిత్యావసర వస్తువు ఎంత అవసరం ఉందో మోటార్ సైకిల్ ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి మోటార్ సైకిల్ అయినా, రిక్షా అయినా, ఆటో అయినా, లేదా లారీ అయినా, కార్ అయినా ఖచ్చితంగా ఈరోజు నిత్యావసర వస్తువులు ఒకటి. కాబట్టి ఖచ్చితంగా సరఫరా చేయాలి. సరఫరా చేయకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గద్దె దిగడానికి ప్రజలు ఇప్పటికే తీవ్రమైన ప్రజలు ఆవేశంతో ఉన్నారు. ఆ ఆవేశం కట్టం దాకా ఉండకుండా ఉండాలంటే సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. డీలర్ల మీద మీరు స్టాక్ ఉందంటున్నారు కదా, బోర్డులు పెట్టండి. ఎంత స్టాక్ ఉంది, ఎంత పెట్రోల్ ఉంది. పెట్రోల్ కైతే 6 నెలల వరకు బీపీసీ కానీ, హెచ్సిఎల్ కానీ, లేదా ఏ పెట్రోల్ బంక్ వేసినా పెట్రోల్ కైతే కొరతలేదని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటిస్తా ఉన్నారు. మళ్ళీ పెట్రోల్ కొరత ఇక్కడ చూస్తా ఉన్నాం. పెట్రోల్ కొరత లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి ఉందో చెప్పాల్సిన బాధ్యత అధికారులు. మీరేమైనా వాళ్ళతో కుమ్మక్కై, వీళ్ళతో కుమ్మక్కై డబ్బులు తీసుకున్నారా, ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉన్నాం. రేపు జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా పెట్రోల్ అవసరమైతే ఫ్రీగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా పంచుతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఉండండి జీటీవీ న్యూస్.